హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. ఈరోజు కూడా మంచి శారీస్ చూపించబోతున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ అండి. చిన్నగా ఎక్కడైనా మిస్ప్రింట్ ఉన్నా అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు మాత్రమే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయండి. 99% ఆఫ్ ద శారీస్కి మిస్టేక్ ఉండదు. 1% ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు మాత్రమే మీ ఆర్డర్ ప్లేస్ చేయండి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మంచి సన్నపట్టు శారీస్ అండి. చాలా బాగుందనమాట. ఫీల్ గుడ్ పీసెస్. కలర్ అయితే సూపర్గా ఉంది. కింద పైతాని వీవింగ్ వచ్చింది. 675 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 1 by 1 కలర్స్ పెట్టేస్తున్నాము. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీయండి. ఇది కూడా అంతే అండి. ఫీల్ అయితే చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ జరీ వీవింగ్ వస్తుందండి. అండ్ సీ ద బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ చూసేదానికన్నా కడితే బాగుంటుంది. బ్లాక్ కలర్ బ్లౌజ్ కానీ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ పేర్ చేస్తే శారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అండ్ ఇంకొక మంచి గ్రీన్ ఫినిషింగ్తో ఉన్న శారీ అనమాట. సో ఇంగ్లీష్ గ్రీన్ మంచిగా ఉంటుంది కట్టుకుంటే. 685 షిప్పింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్టే వస్తుందండి. ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు. అన్నిటికీ పళ్ళులు బ్లౌజెస్ ఉన్నాయి. లేకపోతే మా వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు. నేవీ బ్లూకి పైతానీ బార్డర్స్ వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ఫ్యాన్సీ పీస్ అని చెప్తాను నేను. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ ట్రెడిషనల్ ఓల్డ్ డిజైన్ లాగా ఉంది. ఐ మీన్ టు సే కొంచెం బాగా ట్రెడిషన్గా కావాలన్న వాళ్ళకి శారీ వర్కౌట్ అవుతుందన్నమాట. సీ దిస్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి పింక్ అండి. ఇది యాక్చువల్గా కల్నేత షేడ్ అనమాట. సో 2 కలర్స్ మిక్స్ ఉన్నాయి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. పీస్ మిస్ చేసుకోవద్దు. బై ద వే దీనికి మునియా బార్డర్స్ వచ్చిందనమాట. సో కడితే అంత మంచి లుక్ ఉంటుంది శారీ. డ్యూయల్ కలర్ కాబట్టి నైట్ టైం కట్టుకుంటే పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి. పెట్టేమా. ఈ ఒక్కటి మాత్రం 750 అండి. దీనికి బిగ్ బార్డర్ వచ్చింది. అది కూడా హెవీ పైతాని వచ్చింది. దట్టు ఎల్లో కలర్. హల్దీ ఫంక్షన్స్కి అయితే ఇంకా అవసరం లేదు, చెప్పాల్సిన పని లేదు. మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే శారీ ఎక్సలెంట్గా ఉంటుంది. వన్ మోర్ క్రేజీ 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 కలర్. చాలా బాగుంది. ఇక్కడ చిన్న లైన్ అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇట్లా ఉంటే అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. మళ్ళీ తీసుకొని ఆర్డర్ పెట్టాక రిటర్న్ ఎక్స్చేంజ్లు ఇదంతా కాకుండా ఇక్కడ చిన్నగా కొంచెం ఫినిష్ మిస్సింగ్ ఉంది. ఇది కామన్ థింగ్ అనమాట. ఈ శారీ కొంచెం బరువు ఉందండి. అంటే పెద్ద పట్టు చీరలలో వస్తుంది కదా, అట్లా వచ్చిందని చెప్పి నాకు వెండార్ ఇచ్చారు. కానీ నాకు నచ్చలేదు. బరువు అయితే ఉంది శారీ. నిజంగా చెప్పాలంటే పట్టు శారీ అంత బరువు ఉందన్నమాట. సో బరువుని ఇష్టపడే వాళ్ళు తీసుకోండి. నాకులాగా బరువు ఇష్టం లేని వాళ్ళు లైట్ తీసుకోండి, సరేనా. వైట్ శారీ, వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్. అదేంటో పెళ్లి శారీ లాగా అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? కలర్ మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది. కడితే ఇలాంటి కలర్స్ కట్టుకోవాలన్నమాట. ఎంత నీట్గా ఉంటారంటే ఏమంటారంటే ఉండి లేని ఒక హుందాతనం వస్తుంది ఇలాంటి కలర్స్ కట్టుకున్నప్పుడు. చాలా బాగుంటుంది. అండ్ దీనికి మంచి గ్రీన్ పేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. వీవింగ్ బుటాస్ వచ్చింది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొన్ని సారీస్ చూద్దాం. ఎల్లో కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటుందండి చీర కట్టుకుంటే. టెంపుల్ బార్డర్ వచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ పీస్ అని చెప్తాను నేను. స్మాల్ బార్డర్ రావడం ఇంకా బాగుంది. సో పెద్ద బార్డర్స్ అందరు కట్టుకోలేరు, అందరికి ఇష్టం ఉండవు. సో చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్. ఈ శారీ కలర్ బాగుందండి. ఇగో ఇదే కలర్. నేను ఒక మెసేజ్ చూపిస్తాను మీకు. ఒక కస్టమర్ కంప్లైంట్ అండి, హేమ గారంట. నేను 1450లో శారీ తీసుకున్నా. శారీ కలర్ వీడియోలో డిఫరెంట్గా ఉంది. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ శారీ విత్ అనదర్ వన్. వాళ్ళు ఎక్స్చేంజ్ కూడా ఒప్పుకోవట్లేదు. ఆర్డర్ పెట్టిన శారీ వచ్చిన శారీ అస్సలు సంబంధం లేదంట. ఫీలింగ్ రిగ్రెటింగ్ ఫర్ ఆర్డరింగ్ ఇన్ ఆద్యాస్ కలెక్షన్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని పెట్టింది. మేడం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ఏదైతే ఉందో మీకు ఎగ్జాక్ట్గానే క్యాప్చర్ అయిందండి. మేము ఎక్కడ రాంగ్ పంపించామో ఐ వాంట్ టు జస్టిఫై దిస్. ఎందుకంటే కమెంట్ నేను డిలీట్ చేయలేదు. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ కలర్స్ అనేవి లైటింగ్ వల్ల ఒక 20% అటు 20% ఇటు డెఫినెట్గా వేరీ అవుతాయండి. మీరు తీసుకున్నదంతా కూడా ఆల్ ఓవర్ మీనాకారి. చూపిస్తాను అది కూడా. డియర్ ఫ్రెండ్స్, సీ దిస్ వన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ పంపించామండి. ఎందుకు చెప్పండి? మీకు డిఫరెంట్ కలర్ పంపిస్తే మాకేమన్నా వస్తుందా చెప్పండి? ఎంత గ్రాండ్గా ఉంది పీస్. దానికి సిల్వర్ వివింగ్ ఉన్నప్పుడు శారీ సిల్వర్ షైనింగ్తో కనిపించదండి. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి కమెంట్ పెట్టే ముందు ఆలోచించండి, ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది మీరు పెట్టే కమెంట్ వల్ల అని. ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ. కలర్ ఎక్స్చేంజ్ అని అంటే మేము ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇది కాపర్ వీవింగ్ ఉందనుకోండి, శారీ అంతా కాపర్ రిఫ్లెక్షన్ వస్తుంది. సిల్వర్ వీవింగ్ ఉంటే సిల్వర్ రిఫ్లెక్షన్ వస్తుంది. సో ఎక్స్చేంజ్ అని అంటే ఎట్లా చేస్తాం చెప్పండి.
దయచేసి వినే పెట్టండి అని చెప్తున్నాం కదా. ఇక్కడ ఒక శారీ మొత్తం లైన్, ఒక సిల్వర్ లైన్ వచ్చిందండి, మిస్టేక్ అయితే కాదు. శారీ మాత్రం చాలా బాగుంది, హాఫ్ వైట్. ఓకేనా, కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంది, వీట్ టెక్స్చర్ అనుకోండి, తీసుకోండి. రెడ్ కలర్ కాంబో, దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. దీనికి లైన్స్ వచ్చిందండి, వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు. ఇవి ఎట్లా మనకి డైమండ్ లైన్ స్టైల్లో వచ్చింది, ప్లెయిన్ లేదండి, బాగుంది శారీ. ఇది కూడా చాలా బాగుంది పీస్. ఇట్లా లైన్స్ ఉందండి కింద శారీ కూడా. ఇప్పుడు దీనికి ఎలివేట్ అయింది కానీ దానికి కాలేదు. ఇందాక చూపించిన శారీకి ఈ శారీ కొంచెం కలర్ వేరియేషన్, ఒక 20% కలర్ వేరియేషన్ ఉంది. అది రెడ్ ఇది రెడ్ ఒకటేసారి వేసినాను అనుకోకపోతే చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వైట్ అండి. వైట్కి మనకి బార్డర్ రావడం ఇట్లా జరిగిందనమాట. సో కొంచెం ప్లెయిన్ బార్డర్ వదిలేశారు, బాగుంది పీస్. కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రెడ్ ప్రియులకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. బిగ్ బార్డర్ వచ్చింది, బిగ్ బూటాస్ వచ్చాయి. సో పళ్ళు బాగా వచ్చిందండి, దీనికి పళ్ళు చాలా బాగా వచ్చింది. అన్ని కలర్స్ మిక్స్లో వచ్చాయన్నమాట, అన్ని థ్రెడ్స్ మిక్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అన్ని మిక్స్ థ్రెడ్స్ వచ్చాయి, మస్తు ఉంటుంది కడితే సారీ. నెక్స్ట్ వన్ ఎల్లో, చూసారు కదా. ఇప్పుడు మాకేంటంటే ఒక బేల్లో ఇలాంటి శారీస్ వస్తాయి, సెలెక్షన్ ఇచ్చేటప్పుడు కనిపించాక కూడా ఇట్లా పంపిస్తారు. ఏం చేస్తాము, చెప్పిస్తున్నాం, చెప్పకుండా ఇచ్చే వాళ్ళని నమ్ముతారు, చెప్పించే వాళ్ళనే అందరు అంటారు. సో ఇదే బాధ అవుతుందన్నమాట. సో ఇక్కడ మిస్ప్రింట్ అనేది ఇలా ఉంది, అందుకోసం ఈ ప్రైస్లో పెట్టుకున్నాను. లేకపోతే 899 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉన్నారండి. అంతెందుకు నేనే ఇచ్చా స్టార్టింగ్లో, మరి ఇప్పుడు తగ్గించాం కదా. సో అదనమాట వేరియేషన్. ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా మేము ఈ కలర్ కట్టుకుంటామంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇదంతా డిఫరెంట్గా ఉందండి. శారీ అంతా కూడా హెవీ వీవింగ్ ఉందన్నమాట, మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రెడ్ కలర్, అదేంటో పెళ్లి శారీ లాగా కనిపిస్తుంది. ఇది కూడా, ఇదేమో మనకి వైట్ శారీ అండి, వైట్ మీద ఇట్లా బార్డర్ వచ్చింది. 675 షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. సన్న పట్టులోనే చూస్తున్నాము. నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ పైతాని బార్డర్స్, బాగుంటుంది. టెంపుల్ బార్డర్ వచ్చింది, కడితే బాగుంటుంది పీస్. అండ్ ది బ్యూటిఫుల్ డ్యూయల్ కలర్ షేడ్ పింక్ విత్ కల్నేతా షేడ్ అనమాట, చాలా బాగుంటుంది. విత్ స్మాల్ బార్డర్. 695 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి. వీడియో నచ్చితే తప్పకుండా, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆద్య శారీస్. అంతవరకు సెలవు మరి, టాటా, బాయ్ బాయ్.